మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సంపదకు అధిపతి శుక్రుడు నవంబర్ 2న తన సొంత రాశియైన తులలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు డబ్బు, విజయాలు, విపరీతమైన అదృష్టంతో పాటు అనేక శుభ ఫలితాలు లభించనున్నాయి. సంపద, సౌందర్యం, ప్రేమకు కారకుడు అయినటువంటి శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నవంబర్ 2వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం 12 రాశులపై పడుతుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం సహజమే. గ్రహాలు రాశి మార్పు చేసినా, నక్షత్ర మార్పు చేసినా, అది మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతూ ఉంటారు. అలాగే ఒక్కోసారి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి. వ్యాపారులకు ఇది మంచి సమయం. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పనుల అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగులకు కూడా గుర్తింపు వస్తుంది. మాటతీరు, తెలివితేటలతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాదాలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండొచ్చు. మొత్తం మీద శుక్రుని ఈ రాశి మార్పు కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుంది. ఇది ఆర్థిక, సామాజిక, కుటుంబ సంబంధిత సమస్యలను పరిష్కరించి, నూతన మార్గాలను సూచిస్తుంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.